గ్రామంలో వినూత్న ప్రచారానికి శ్రీకారం చుట్టిన సర్పంచ్ అభ్యర్థి ఎకిరాల శేషమ్మ. ఖమ్మం జిల్లా తల్లాడి మండలం కుర్నవల్లి గ్రామ పంచాయతీ సర్పంచ్ పదవికి పోటీ చేస్తున్న ఎకిరాల శేషమ్మ వినూత్న విధానంలో తన ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె గ్రామ ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ, గ్రామ అభివృద్ధి కోసం నా వంతు సాయి శక్తుల పూర్తి స్థాయిలో కృషి చేస్తాను. స్వశక్తితో గ్రామాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తాను. కుర్నవల్లి గ్రామ అభివృద్ధిని నా భుజస్కంధాలపై మోస్తాను అని స్పష్టమైన హామీ ఇచ్చారు. గ్రామంలో ఇంటింట ప్రచారం చేస్తూ ప్రజల సమస్యలను తెలుసుకుంటూ వాటి పరిష్కారానికి కృషి చేస్తానని ఎకిరాల శేషమ్మ తెలిపారు. ఆమె వినూత్న ప్రచారానికి గ్రామ ప్రజల నుంచి మంచి స్పందన లభిస్తోంది. గవర్నమెంట్ నుంచి వచ్చే ప్రతి పథకాన్ని కూడా అందరికీ విభేదం లేకుండా, నీ అనే విభేదం లేకుండా అందరికీ సమానంగా వచ్చేటట్టు మేము ప్రయత్నిస్తాం. రేషన్ కార్డులు కానివ్వండి, ఆధార్ కార్డులు కానివ్వండి, గవర్నమెంట్ నుంచి వచ్చే ప్రతి ఒక్క పథకానికి నిధులకు సంబంధించి ఏదైనా ఉన్నా కానీ మేము అందరికీ సహకారంగా అందిస్తాం. ఇందిరమ్మ ఇళ్ళకి సంబంధించి ఎంతమంది అయితే అర్హులు ఉన్నారో వారి అందరికీ కూడా సమానంగా ఇప్పించే బాధ్యతను తీసుకుంటారని మనస్ఫూర్తి కోరుకుంటున్నాం. ఇప్పటి వరకు అభివృద్ధి చేసినవండి. ఇంతకుముందు కూడా మా గవర్నమెంట్లోని మా పెద్దలు, మన కాంగ్రెస్ పెద్దలు కానివ్వండి, మాకు ఇప్పుడున్న బీఆర్ఎస్ పెద్దలు కానివ్వండి, అందరూ చాలా వరకు ఊరిని డెవలప్ చేశారు. అదే వాళ్ళ అడుగుజాడల్లోనే మేము నడుచుకుంటూ ఊరిని ఇంకా డెవలప్ చేయాలని మనస్ఫూర్తిగా ఆశపడుతున్నామండి. థ్యాంక్ యూ. స్ఫూర్తి న్యూస్ ఖమ్మం. సత్తుపల్లి నియోజకవర్గం తల్లాడ మండలం కుర్నవల్లి గ్రామానికి సంబంధించి ప్రెసిడెంట్ అభ్యర్థిగా ఇక్రాల శేషం గారు నిలబడి ఉన్నారు. వారు గ్రామానికి ఏం చేయాలనుకుంటున్నారో ఏంటో వారి మాటలోనే తెలుసుకుందాం. గ్రామ ప్రజలందరికీ నమస్కారం. నేను ఏ పనులు వచ్చినా గ్రామంలో ప్రతి ఒక్కరికి న్యాయం చేయాలని నేను సిద్ధంగా ఉన్నా. వారి కుమారులు అయినటువంటి బజార్ గారు గ్రామంలో ఎటువంటి గవర్నమెంట్ పథకాలు వచ్చినా, ఇందిరమ్మ ఇల్లు కానివ్వండి, రేషన్ కార్డులు కానివ్వండి, తర్వాత విద్యా వ్యవస్థ, స్కూళ్ళు కానీ, అంగన్వాడీలు కానీ ప్రతి ఒక్కటే చిన్నపిల్లలకు మంచి విద్య అందించేటట్టు అంగన్వాడీలు